రేపు ఏ శారీ కట్టుకొస్తావో ఇప్పటి నుంచే సెలెక్ట్ చేసుకో. రేపు ఉదయం మొదలు పెడితే రేపు ఆఫీస్ అయిపోయే టైంకి కానీ సెలక్షన్ కంప్లీట్ కాదు. నేను రేపు ఆఫీస్కి రావడం లేదు. అదేంటి అక్షర, రేపు రావట్లేదా? అసలు ఆఫీస్కి రావట్లేదా? ఇక్కడ కొన్ని లెక్కలు తేలాక అప్పుడు ఆఫీస్లో లెక్కలు చూడ్డానికి వస్తాను. అదేంటి అక్షర, ఇంతలో ఏమైంది? ఇప్పుడేగా హ్యాపీగా వస్తానన్నావు. స్నానం చేసి తినేసి పడుకోండి, నాకు తలనొప్పిగా ఉంది. గుడ్ నైట్. ఇంతలోనే ఏం జరిగింది? భగవంతుడా, ఎందుకు నాతో ఇలా ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. కంగారు పడకండి అత్తయ్య, తను లేదులే. కాఫీ తీసుకోండి. అందుకే మిమ్మల్ని మనసారా నోరారా అత్తయ్య అని పిలవాలనిపించింది. పిలిచాను. తప్ప అత్తయ్యా? నువ్వు కాఫీ తాగావమ్మా? లేదత్తయ్యా. పిచ్చిది ట్రాక్లోకి వచ్చింది. ముందు ముందు మిమ్మల్ని ఒక మనిషిగానైనా చూస్తారో లేదో నాకు భయంగా ఉందత్తయ్యా. మీరు బాగుంటేనే కదా మాకు విలువ. ఉంటానత్తయ్యా. అన్నయ్యడి పాపం నిన్నంతా ఆఫీసులో వర్క్ ఎక్కువైందంట. లేటుగా ఆఫీస్కి వెళ్తానన్నాడు. అవునా? మరి నాకు చెప్పొచ్చు కదా. నిన్న పని ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదన్నాడే. నువ్వింటికెళ్లే తొందరలో ఉన్నావని అలా అనుంటాడులేనన్నా కదక్కా? నిజమే జగదీశ్వరి. శ్రీరామ్కి లేకే లోకం. ఏనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టు ఈయన గారికి ఆఫీస్ అప్పగిస్తే ఇంట్లో మాదిరే ఆఫీస్ గోడల మీద కూడా ఫోటోలు పెట్టినా పెడతాడు. నన్ను చూస్తే భయం వేస్తుంది కదూ? కాదు, అసహ్యం వేస్తోంది. చూడండి, నన్ను ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచన చాలా చాలా వేస్ట్ ఆలోచన. ఆ ఆలోచన మానేసి అక్షరని పంపించే ఆలోచన చేయండి. అది ఈజీగా వర్కౌట్ అవుతుంది. వదిన ఇంట్లో నుంచి వెళ్ళటం ఇంపాసిబుల్. నేను ఇంపాసిబుల్లేగా. లెక్క సరిపోలేదా? శ్రీరామ్, నేను ఆఫీస్కి వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. దీని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి తెగ నీరుగుతున్నా? ఎన్నిసార్లు కొట్టినా నీకు బుద్ధి రాదా? ఆ దేవుడు నీకసలు సిగ్గే పెట్టలేదా? జగదీశ్వరి, నా నోరు మంచిది కాదు, నా మనసు మంచిది కాదు. కానీ నా బుర్ర చాలా పదునైంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నన్ను హంతకురాల్ని చేయకు. ఏంటిది వాన్ చేసుకుంటుంది? అంటే నెల తప్పిందా? అదే నిజమైతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏదేమైనా కానీ ముందు నాకు మనవడు కావాలి. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. ఏమైంది రేఖ? ఏం లేదత్తయ్యా. ఏమి లేదంటావేంటి? ఒక పక్క వాంత చేసుకుంటూ. అబే, అదేం లేదత్తయ్యా. అదేలే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏ మాత్రం డౌట్ లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో జరుగుతోంది. ఆ జరిగేదేదో నాకు తెలియాలి. తెలుసుకుంటాను, తేల్చేసుకుంటాను. నేను తల్లిని కాలేనని తెలిస్తే నన్ను ఏమాత్రం మొహమాటం లేకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను.